అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నలు అడగాలి, గళమెత్తాలి, ఎదిరించాలి, తన న్యాయం కోసం బెదిరించాలి. అంటే ఎలా ఉంటదంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఏమీ ఉండదు, కానీ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల డబ్బులతో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఒక శాసనకర్త, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలు మొత్తం చూస్తున్నాగా, అంటే ప్రజల సొమ్ముతో కట్టేటువంటి ఒక భవనంలో ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాగా నీకు ఓట్లు వేసినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి చట్టసభని అసెంబ్లీలో కూర్చొని నీకు మైక్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించాలి, నువ్వు గలమెత్తాలి, నువ్వు ధ్వజమెత్తాలి, నువ్వు ఎదిరించాలి, నువ్వు బెదిరించాలి. ఇవన్నీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంట, నేను సీఎం కాలేదంట, నేను పోయి ఏం చేయాలా, నేను ఒకే ఒకటి మాటలు మాట్లాడుతా ఉండే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు లోపలికి వెళ్తే ఎవరు తిడతారు, ఎవరు కొడతారు, ఎవరు నెడతారు, ఎవరిని తిడితే కొడితే నెడితేనే నీకు కావాలి. అలాంటి వాటిని నువ్వు సానుభూతి పరంగా మార్చుకుంటావు. అలాంటివి జరిగితే నీకు చాలా ప్లస్ పాయింట్. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే ఇవి మూడు అక్కడ జరగవు కాబట్టి.